ఆయిల్ వేటెక్కింది. ఉల్లిపాయలు అనేది వేసుకుందాం. చూడండి, ఆ ఉల్లిపాయలు వేపేటప్పుడే కాస్త అంత ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది. కళ్ళుప్పు వేస్తున్నానండి నేను. ఇంక నేను ఒకేసారి వేసేస్తాను అన్నమాట, మళ్ళీ మళ్ళీ వేయకుండా. అది అలా వేసేసుకోవడం వల్ల తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇంకా రెండోసారి అయితే ఉప్పు వేసుకునే పని ఉన్నది. కరివేపాకు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఇది వేగేటప్పటికి కాస్త మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుంది. ప్లేట్ తెచ్చుకుందాం. ఇక్కడ ఉన్నాయి ప్లేట్లు, ఇక్కడ ఉన్నాయి. ఒక్క 5 నిమిషాలు అలాగా నూనెలో మగ్గించుకుందాం. చూడండి, ఉల్లిపాయలు అయితే దగ్గరికి మగ్గిపోయినాయి. 1 స్పూన్ కారం వేసుకుందాం. ఇంకా కొద్దిగా వేసుకుందాం. ఆ ఉల్లిపాయలు టమాటాలు ఉడికేంత వరకు కొద్దిగా వాటర్ వేసుకుందాం. 1 అర గ్లాస్ వాటర్ సరిపోద్ది. 1 అర గ్లాసు వాటర్ అయితే సరిపోద్ది. ఎందుకంటే టమాటా ముక్కలు ఉల్లిపాయలు అన్నీ కూడా ఉడికిపోయినాయి అనుకోండి, ఎలాగో చింతపండు వేస్తాం ఇందులో మళ్ళీ. అందుకు కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేస్తాం. ఉల్లిపాయలు అయితే చూడండి దగ్గరికి ఉడికిపోయి చక్కగా గ్రేవీలా అయిపోయింది. చూడండి, ఇప్పుడు కాస్త చింతపండు వేసుకుందాం. ఇందాక మీకు చూపించాను కదా, నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇలా పోసుకొని కాస్త అంతా మరగాలన్నమాట. పులుసులోకి బాగా ఉల్లిపాయకి పెట్టుకొని ఈ పులుపంతా కొంచెం మరగనివ్వాలి. మరిగిన తర్వాత అప్పుడు వేద్దాం బూందీ. 1-2 నిమిషాలు అయితే మరగాలి. దగ్గర పడుతుంది చూడండి. ఇదే టైంలో బూందీ అనేది వేసేసుకోవాలి. అంతే, బూందీ కూర రెడీ. చూసారు ఎంత బాగుందో. 1-2 నిమిషాల దగ్గరికి అలాగా ఆ బూందీ అంతా అలా పట్టుకుంటే కూర అయితే దగ్గరికి అయిపోతుంది అన్నమాట. బాగుంది కదా. మీరు కూడా వండుకుని మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పాలి మరి. తప్పకుండా లైక్ అయితే చేస్తారు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.